మొదటిసారి హీరోగా గులాబీ శ్రీనుని డైరెక్టర్గా టాలీవుడ్ కి పరిచయం చేస్తూ సుధా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న మూవీ 100 దేవుడు వస్తాడు. ఈ మూవీ ఓపెనింగ్ హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య చాలా గ్రాండ్ గా జరిగింది. సో టేక్ ఎ లుక్ అట్ ఇట్. సుధా ఎంటర్టైన్మెంట్స్ 100 దేవుడు వస్తాడు, వస్తున్నాడు, వచ్చాడు. సుమోహన్ క్లాప్ యాక్షన్. నేను అందరిలో అన్నీ పట్టించుకోను, అలాగనే అన్నీ వదిలేదు. నేను ఎప్పుడేది పట్టించుకుంటానో నాకే క్లారిటీ ఉండదు. అదే మీ ప్రాబ్లం. బీ కేర్ఫుల్. సుధా ఎంటర్టైన్మెంట్స్ 100 దేవుడు వస్తాడు. 100 అనేది బాగా మనందరికీ ట్రబుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుర్తుండే నంబర్ ఇది. సో అట్లాంటి వాళ్ళకి 100 ఫోన్ చేస్తే పోలీసుని ఈ సంఘంలో దేవుడుగా మనం చూస్తాము అనే ఒక మంచి ఎలిమెంట్ తోటి ఈ 100 దేవుడు వస్తాడు తయారు చేయడం జరిగింది. నేను ఇప్పటివరకు చాలా పోలీస్ సినిమాలు చేశాను, సక్సెస్ అయ్యాను. ఒక అయోధ్య రామయ్య కానీ, పోలీస్ కానీ, అలాగే నేను అటెంప్ట్ చేసిన కథలన్నీ పోలీసుగా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. వాటన్నిటికంటే మించిన ఒక గొప్ప పోలీస్ కథ నిజంగా నాకు మళ్ళీ ఈ కథ దొరకటం అదృష్టంగా ఫీల్ అవుతున్నా. 100 దేవుడు వస్తాడు అన్న కథను రెడీ చేసుకుని మేము రైటర్స్తో కూర్చుని అన్నీ వర్క్ చేసిన తర్వాత హీరో శ్రీహరి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు చాలా పోలీస్ మూవీస్ చేశారు, బట్ ఈ కొత్త కథని కొత్త విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నాము. ఈ రోజున సొసైటీలో ఉన్న కొన్ని నెగిటివ్ ఎలిమెంట్స్ని హైలైట్ చేస్తూ దానికి అగెనిస్ట్గా పోరాడే ఒక పోలీస్ ఆఫీసర్గా మిమ్మల్ని చూపిస్తున్నాము అని ఆయన ఒప్పుకున్న తర్వాత కథని విని చాలా ఇన్స్పైర్ అయ్యి ఈ కథని మూవీగా తీసుకెళ్దామని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇండస్ట్రీలో ఒక 15 ఇయర్స్గా చాలా స్క్రిప్ట్ ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్నాం. ఫస్ట్ టైం శ్రీహరి గారికి ఒక కథ ఇస్తున్నాం. అది కూడా ఒక పోలీస్ కథ. ఆయన చాలా క్యారెక్టర్లు చేశారు. బట్ మాకున్న కాన్ఫిడెన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ కథ ఆయన ఇంతకుముందు చేసిన చిత్రాల్లో పోలీస్ క్యారెక్టర్ కంటే 100% గ్యారంటీగా, ప్రౌడ్గా ఇది ఒక సూపర్ హిట్ కథను మాత్రం చెప్పగలం. 100 మరి దేవుడు ఉన్నాడు, దేవుడు వస్తున్నాడు అనేటటువంటి పేరుతో ఒక మంచి సందేశాత్మకమైన చిత్రం నిర్మిస్తున్నటువంటి మరి శ్రీనివాస్ గారికి, మరి అట్లానే హీరోగా శ్రీహరి గారు ఈ సినిమాతో ఒక మంచి ఇండస్ట్రీలో ఒక మంచి బ్రేక్ ఉన్నటువంటి చిత్రం రాబోతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, ఈ సినిమా ఒక సంచలనాత్మకమైన చిత్రంగా ఉంటుందని చెప్పి. సినిమా తెలిసిన దగ్గర నుండి నేను శ్రీహరి గారి ఇంటి దగ్గరే పెరిగాను. చిన్నప్పటి నుంచి నాకు సినిమా డైరెక్టర్ కావాలని అంబిషను, నా ప్యాషన్ కూడా. ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా సక్సెస్ అవుతామని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీహరి గారికి, శాంతి అక్కకి, నిర్మాత శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ఫస్ట్ సినిమా పోలీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిన మన గులాబీ సీను ఇప్పుడు డైరెక్టర్గా చేస్తున్నాడు. పోలీసు సినిమాకి కెమెరామెన్ చేశాను. మళ్ళీ తను డైరెక్టర్గా చేసే సినిమాకి కూడా నేనే కెమెరామెన్గా, సేమ్ మా హీరో గారు, మా ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను చాలా సినిమాలు చేశాను, కానీ అన్నిటికన్నా శ్రీహరి గారి సినిమాలే ఎక్కువ చేశాను బాగా. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీహరి గారికి, ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గులాబీ శ్రీనికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.